రత్నాకర్ అనే వ్యాపారస్తుడు, కోట్ల రూపాయల ఆస్తులు. కాని ఏం లాభం? ముక్కు మీద కోపం. ఎవ్వర్ని కలిసినా నిమిషం కూడా ప్రేమతో మాట్లాడ్డు. ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు. రాన్రాన్ అతనిలో ఈ సమస్య ఎక్కువైపోతుందని అతనికి కూడా అర్థమైపోతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని అనుకుంటున్నప్పుడు న్యూస్ పేపర్లో ఒక గురువుగారి ప్రకటన కంటపడుతుంది. ప్రకటన ఏంటంటే, ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చెప్తారు అని రాసుంటుంది. అది చదివిన రత్నాకర్ గురువుగారి ఆశ్రమానికి వెళ్తాడు. కుటీరంలో ఉన్నారని తెలుసుకుని కనీసం తలుపు కూడా తట్టకుండా తలుపు నెడతాడు. ఒక తలుపు తెరుచుకుంటుంది, ఇంకోటి తెరుచుకోదు. మళ్లీ ప్రయత్నిస్తాడు, అయినా తెరుచుకోదు. ఇక లాభం లేదని కాల్తో ఒక్క తన్ను దంతాడు. తలుపు ధడేల్మని శబ్దంతో తెరుచుకుంటుంది. లోపల ధ్యానంలో ఉన్న గురువుగారు ఒక్కసారి ఉలిక్కి పడతారు. అలా లోపలికొచ్చిన రత్నాకరు గురువుగారికి తనకున్న కోపం సమస్య గురించి చెప్పుకొస్తాడు. అప్పుడు గురువుగారు, నీ సమస్యకి పరిష్కారం చెప్తా, కానీ ముందు నువ్వు ఒక పని చేయాలి అని అంటారు. ఏం చేయాలి గురుగారు అని రత్నాకర్ అడిగితే, నువ్వు లోపలికొచ్చేటప్పుడు తలుపుని తన్నుకుంటూ వచ్చావు, ముందెళ్ళి దానికి క్షమాపణ చెప్పిరా అని అంటారు. రత్నాకర్ మొహం చిట్లిస్తూ, ఏంటి తలుపుకి సారీ చెప్పాలా? నాకేమన్నా పిచ్చా? ఇంపాసిబుల్ అని అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ, ఇప్పుడు నీకు అర్థమైందా నీ సమస్య ఏంటో? నువ్వు జీవం లేని వస్తువులకే క్షమాపణ చెప్పలేకపోతున్నావంటే ఇంకా జీవులకేం చెప్తావు? మనిషికి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా క్షమించమని అడిగే తత్వం, క్షమించగలిగే గుణం, ఈ రెండూ లేకుంటే జీవితంలో సంతోషంగా ఉండలేరు. చిన్న చిన్న ఇష్యూస్కే తమ్ముడిపై కోపడుతున్నావు. వాడికి అన్నగా నీ సపోర్ట్ లేకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు చిన్న చిన్న గొడవలే అనుకుంటాం, కానీ మనకి తెలియకుండానే దూరాలు పెరిగిపోతాయి. ఈ క్షమాభావం లేకనే ఈ రోజుల్లో ఎంతోమంది చిన్న చిన్న గొడవలకే తిట్టుకొని కొట్టుకొని బంధాలను తెంచుకొని చెట్టుకొకరు పుట్టకొకరు బ్రతుకుతున్నారు. తప్పు ఎవరిదైనా సరే మన అహంకారాన్ని పక్కన పెట్టి ఒక చిన్న సారీ చెప్పి చూడు, జీవితంలో ఎంత సంతోషాన్ని నింపుతుందో. సారీరా. మీరు వింటున్నారా? బంధాలను తెంచుకొని ఇంకెన్ని రోజులిలా? ఇకనైనా కలిసిపోండి.